హాయ్ వ్యూవర్స్, నేను మోడరేటర్గా ఉన్నప్పుడు డిబేట్ లాగా గెస్ట్ వచ్చిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. నేను ఎస్ ఎస్ అని యా యా ఇలా అని ఏదోటి నా సైడ్ నుంచి నేను వింటున్నా అన్నట్టు కానీ నేను ఆలోచిస్తున్నా అన్నట్టు కానీ ఉంటుంది. సందర్భాలలో సార్ ఒక్క నిమిషం ఆగండి అన్నా, ఓకే సార్ అన్నా, లేదన్నప్పుడు మేడం మీరు చెప్పింది అది కాదు, నేను అడిగిన దానికి ఆన్సర్ అది కాదు, లైక్ ఇలానా ఇంటరాక్షన్ ఉంటుంది. అలా ఈరోజు ఒక కేసు విషయమై ప్రజెంట్ రాజ్యసభ ఎంపీగా ఉన్నటువంటి సుప్రీంకోర్టు మాజీ జడ్జి ఎవరైతే ఉన్నారో గగోయ్, జస్టిస్ రంజన్ గగోయ్, ఆయనని ఓ కేసులో ప్రతివాదిగా చేర్చని చెప్పేసి ఒక పిల్ లాంటిది వచ్చింది. దెన్ ఆ లాయర్కి సంబంధించి వాదన వినిపిస్తూ ఉంటే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ ఆయన కొన్ని విషయాలు మాట్లాడుతూ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అప్పుడు అవుతున్నాడు లాయర్ యా 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 అంటూనాడు. ఇక చంద్రచూడ్ అన్నారు కదా, రే ఆబు ఏంది యా యా యా, ఇదని కాఫీ షాపా? ఎస్ ఎస్ ఎస్, ఇది పద్ధతి. ఒక టెర్మినాలజీ ఉంటుంది, ఒక ప్రొఫెషనాలిటీ ఉంటుంది, ఫాలో అవ్వు అంతే తప్ప ఏదో కాఫీ షాప్లో కూర్చొని యా 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 అనుకుంటా ఉండేది కాదు. పద్ధతి నేర్చుకో, కాదు కూడదంటే ఊరుకునేది లేదు. కమింగ్ టు కేసు వచ్చేసి రంజన్ గగోయ్కి సంబంధించి అన్నప్పుడు కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి, కొన్ని బైలాస్ అనేవి ఉంటాయి, కొన్ని ప్రాథమిక హక్కులు అనేవి ఉంటాయి, కొన్ని కేసులకు సంబంధించేసి ఎవరు ఇన్వాల్వ్ చేయాలి, ఎవరు ఇన్వాల్వ్ చేయకూడదు ఉంటుంది. సో అలా ఆయన ఇన్వాల్వ్ చేసేది కాదు ఇది అని చెప్పి దాన్ని తీసి అవతల పడేశారు. బట్ ఓన్లీ నేను చెప్తుంది ఏంటంటే ఈ వీడియోలో దయచేసి మీరు ఎక్కడ ఉన్నారు, మీరు ఏం మాట్లాడుతున్నారు అనేది అత్యంత కీలకం. అది మర్చిపోకండి. ప్రొఫెషనల్గా ఉన్నటువంటిది చాలా చాలా కీలకం. అది మర్చిపోయి ఏదో చాటింగ్ లాంగ్వేజ్లో కానీ పిచ్చి పిచ్చికి మాటలు పెడుతూ ఉంటాం, కామెంట్లు పెడుతాం, ఎమోజీలు పెడతాం. అలా దయచేసి వద్దు. బయట ఉన్నప్పుడు ఎదుటి మనిషి ఎవరు, ఈవెన్ ఇక్కడ కామెంట్లు పెడుతున్నప్పుడు కానీ, బయట మీరు ఎవరితో మాట్లాడుతున్నప్పుడు కానీ, ప్రతి చోట కూడా మీరు మాట్లాడే మాట అన్నది ఆ కంటెంట్కి తగ్గట్టుగా ఉండాలి. ఆ ఎక్కడైతే దానికి సంబంధించిన మొత్తం డిస్కషన్ జరుగుతూ ఉందో ఆ ప్లేస్ దానికి తగ్గట్టుగా ఉండాలి. సో దయచేసి ఎవరు దీనిని మరొకండి. బీ ప్రొఫెషనల్.